రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. బంగ్లాదేశ్ భారతదేశం పైన యుద్ధం ప్రకటించబోతోంది. బంగ్లాదేశ్ ప్రభుత్వమో బంగ్లాదేశ్ సైన్యమో యుద్ధం ప్రకటించడం లేదు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి విపక్ష నేతలు, మత నేతలు, మతోన్మాద నేతలు, జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ నాయకులు, దాంతోపాటు 11 మతోన్మాద సంస్థలు, మత దురహంకార సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భారతదేశం మీద యుద్ధం ప్రకటించడానికి నిర్ణయం చేసుకున్నాయి. ముహూర్తం కూడా పెట్టేశాయి. కత్తులు, కటార్లు, బల్లాలు, బరిసెలు, ఆఖరికి చేపలు పట్టేటటువంటివి, మాంసాన్ని కోసేటటువంటివి, ఏ ఆయుధం దొరికితే ఆ ఆయుధంతో భారతదేశం మీద యుద్ధం చేయటానికి ఈ మతోన్మాద మత దురహంకార శక్తులు సిద్ధమైపోయిన దానికి ముహూర్తం కూడా పెట్టినాయి. జూన్ 15వ తారీఖున ఏకంగా తమ తమ గ్రామాల నుంచి పెద్ద పెద్ద గుంపుగా ప్రజలు వచ్చి బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గరకు వస్తారు. భారత బెంగాల్ సరిహద్దు దగ్గరకు వస్తారు, యుద్ధం చేస్తారు. పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తామని చెప్పి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రధాన విపక్షమైనటువంటి జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ప్రకటించింది. నిజానికి జమాతే ఇస్లామీ సంస్థ భారతదేశంలో జమాతే ఇస్లామీ హింద్ అనే పేరుతో ఉంటుంది. పాకిస్తాన్లో ఇదే సంస్థ జమాతే ఇస్లామీ పాకిస్తాన్ అవుతుంది. భారతదేశంలోనే అంతర్భాగమైన కశ్మీర్ విషయంలో మాత్రం జమాతే ఇస్లామీయే కశ్మీర్, అది జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ప్రత్యేకం, దానికి మాకు సంబంధం లేదని చెప్తారు. బంగ్లాదేశ్లో ఉన్నది జమాతే ఇస్లామీయే బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు పిలుపునిచ్చారు. ఎందుకంటే భారతదేశము బంగ్లాదేశీయుల్ని భారతదేశం నుంచి బయటకు పంపించేస్తోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా గుర్తుపడుతున్నారు. అదేవిధంగా ఆధార్ కార్డులను చెక్ చేయటం ద్వారా గుర్తుపడుతున్నారు. ఓటర్ల జాబితా జనాభా లెక్కలలో ఎవరు విదేశీయులు ఎవరు కాదు గుర్తిస్తున్నారు. విదేశీయులైనటువంటి వాళ్ళ యొక్క ఐరిస్ ఇమేజెస్ తీసుకుని భద్రపరిచి వాళ్ళు మళ్ళీ ఎప్పటికీ రాకుండా వాళ్ళని బ్లాక్ చేసి మరి సరిహద్దు దాటించేస్తున్నారు. అంతేకాకుండా ఈ మొత్తము సరిహద్దు ప్రాంతంలో కంచె నిర్మాణం చేసే పని ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో నిర్మాణం కాలేదు, దానిని కూడా నిర్మాణం చేయటం జరుగుతోంది. మహారాష్ట్ర నుంచి, ముంబై నుంచి, పుణే నుంచి, ఠాణే నుంచి, ఢిల్లీ దాకా, అహ్మదాబాద్, సూరత్, జునాగఢ్ నుంచి మొదలుపెట్టి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల దాకా అన్ని చోట్ల నుంచి బంగ్లాదేశీల్ని, రోహింగ్యాలని గుర్తించి వాళ్ళని సరిహద్దు దాటించేస్తున్నారు. అఫీషియల్ ప్రక్రియలో సరిహద్దు దాటించడానికి ఏళ్ళు పడుతుంది. కాబట్టి బంగ్లాదేశీలు ఎలా వచ్చారో అలా వాళ్ళని వెనక్కి తోసేయటం జరుగుతోంది. రాత్రిపూట చీకట్లో సరిహద్దు దాటేసి తోసేస్తున్నారు. వాళ్ళు నోమాన్స్ ల్యాండ్లో వెళ్ళిన తర్వాత తెల్లారేటప్పటికి ఇక్కడ ఎందుకున్నారు అనేటప్పటికీ మీ ఊరు ఏదంటే మా ఊరు ఫలానా ఖుర్నా జిల్లాలో ఉంది, మా పాబ్నా జిల్లాలో ఉంది, సిల్హెట్ జిల్లాలో ఉంది, మొహమ్మద్ సింగ్లో ఉందని చెప్పి వాళ్ళు వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోతున్నారు. ఈ రకంగా బంగ్లాదేశ్కి వేల సంఖ్యలో నెమ్మదిగా అటువైపు వచ్చేయటం చూసిన తర్వాత జమాతే ఇస్లామీకి కోపం వచ్చింది. ఇన్నాళ్ళు మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్న సమయంలో చాలా సులువుగా వెళ్ళడము, అక్కడ బాంబుల తయారీ కర్మాగారాలు పెట్టడము, మద్రసాల్లో అనేక మంది ఉగ్రవాదుల్ని దాచటము, వాళ్ళ మీద ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తే వాళ్ళని ఏకంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ దాకా ఎక్కడ పడితే అక్కడికి పంపించటము, బోధన్ లాంటి ప్లేస్లో అయితే వాళ్ళకి చక్కగా పాస్పోర్టులు కూడా తయారు చేసి ఇచ్చేటటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేయటము, నిజామాబాద్ జిల్లా బోధన్, ఇవన్నీ కూడాను జరిగినాయి. ఇప్పుడు అది కుదరటం లేదు. దాంతో ఈ జమాతే ఇస్లామీ మరొక 11 మతోన్మాద పార్టీలు కలిసి ఈ బంగ్లాదేశీయులు ఎవరైతే సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్నారో వాళ్ళని BSF వాళ్ళు కాలుస్తున్నారు, కాల్పులు జరుపుతున్నారు. ఈ రకంగా చొచ్చుకొచ్చే ప్రయత్నంలో ఒకళ్ళిద్దరు చనిపోయారు, త్రిపురలో చనిపోయారు, ఈ రకంగా 3. దీంతో ఈ కాల్పులకు ఈ తోసివేయడాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు మొత్తం ఏకంగా సరిహద్దు మీదకి దాడి చేయడానికి పూనుకున్నారు. AK-47లు, మోర్టార్లు, రకరకాల వైర్లెస్ సెట్లు, డ్రోన్లు ఉన్నటువంటి భారత బార్డర్ సెక్యూరిటీ
ఫోర్స్ మీద దాడి చేయడానికి కత్తులు, కటార్లు, చేపలు పట్టే ఆయుధాలు, మాంసం కొట్టే ఆయుధాలు ఇవన్నీ తీసుకుని దాడి చేయడానికి వీళ్ళు వస్తున్నారు. ఇప్పటికీ ఒక 50-60 చోట్ల బంగ్లాదేశీల్ని తోసేసేశారు. ఒక 2-3 రోజుల్లోనే జరిగారు. 2479 మంది ఈ రకంగా వచ్చిన వాళ్ళ జాబితాని జమాతే ఇస్లామీ తయారు చేసింది. కాబట్టి ఏదో రకంగా భారత్ పైన ప్రతీకారం తెచ్చుకోవడానికి వీళ్ళు వస్తున్నారు. అయితే తమాషా ఏంటంటే వీళ్ళు మన సైన్యం ముందు 60,000 మంది BSF ఫోర్స్ మీద వీళ్ళు ఏ మేరకు తట్టుకోగలరు? తట్టుకోలేరు. కానీ వీళ్ళ మనస్సులో 2 ఆలోచనలు ఉన్నాయి. ఒకటేంటంటే 2001 ప్రాంతంలో పిరిడ్వా అనే ప్రాంతంలో ఉన్నటువంటి, మేఘాలయలో ఉంటుంది పిరిడ్వా అనే ప్రాంతం. అక్కడ BSFకి బంగ్లాదేశ్ రైఫిల్స్కి మధ్య గొడవ జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దుల్ని కాపాడే సంస్థ పేరు బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్. గతంలో దీని పేరు బంగ్లాదేశ్ రైఫిల్స్. బంగ్లాదేశ్ రైఫిల్స్ ఒకసారి షేక్ హసీనా పైన తిరుగుబాటు చేసింది. అందుకని ఆవిడ బంగ్లాదేశ్ రైఫిల్స్ని పూర్తిగా డిస్బ్యాండ్ చేసేసి అందులో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాల్ని తీసేసి కొత్తగా బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసింది. కానీ అప్పుడు 2001 నాటికి బంగ్లాదేశ్ రైఫిల్స్ ఉండేవి. ఈ బంగ్లాదేశ్ రైఫిల్స్ సిబ్బందికి BSFకి యుద్ధం జరిగింది. మన సైనికులకి కాల్పులు జరిపే ఆదేశం లేదు. పర్యవసానంగా 18 మంది BSF జవాన్లను చంపేశారు. చంపేసిన తర్వాత వాళ్ళకి కట్టెకి చచ్చిపోయినటువంటి జంతువుల్ని కట్టి పట్టుకెళ్ళినట్టుగా ఈ BSF సిబ్బందిని, చనిపోయినటువంటి అమరులైన వాళ్ళని బంగ్లాదేశ్లోకి తీసుకెళ్లారు. చివరికి అప్పుడు ఉన్నటువంటి భారత ప్రభుత్వం చర్చలు జరిపిన తర్వాత ఆ శవాల్ని తిరిగి ఇచ్చారు. అప్పుడు కాల్పులు జరిపే ఆదేశం లేదు కాబట్టి BSF దెబ్బతిన్నది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది అని చెప్పి భ్రమలో ఉన్నారు. ఒకటి. రెండవది, అసలు ఈ బీహార్లో ఉన్నటువంటి కటిహార్, పూర్నియా, అరారియా, ఈ కిషన్గంజ్ ఈ జిల్లాలు, అదేవిధంగా మొత్తము పశ్చిమ బెంగాల్, ఇటువైపు మొత్తము అస్సాము, మొత్తము మేఘాలయ, అదేవిధంగా నార్త్ ఈస్ట్ మొత్తము, త్రిపుర మొత్తము, ఇదంతా కూడాను మా బృహత్ బాంగ్లాలో అంతర్భాగం. కాబట్టి ఈ ప్రాంతాలన్నిటా వచ్చి వెళ్ళేటటువంటి విచ్చలవిడి స్వేచ్ఛ మాకు ఉండాలి. అసలు ఈ కంచెలు ఏమిటి, బార్డర్ ఏంటి, BSF ఏమిటి అని చెప్పి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చాలామంది మేధావులు కూడా భావిస్తారు. రాజకీయ పార్టీలు ఇదే ఆలోచనల్ని పెంచుతూ వచ్చినాయి. పర్యవసానంగా బార్డర్ దాకా వెళ్ళేటప్పటికీ భారతదేశపు సైనికులు భయపడి పారిపోతారు. పారిపోతే మనం బంగ్లాదేశ్ ప్రజలందరూ వెళ్ళేసేసి బెంగాల్ని కబ్జా చేసేసుకోవచ్చు అన్నటువంటి భావనలో 15th జూన్కి ముహూర్తం పెట్టారు. వీళ్ళు చాలా పెద్ద ఎత్తున రావడానికి ప్రయత్నం చేస్తారు. మన BSF పూర్తిగా సిద్ధంగా ఉంది, పూర్తి సన్నద్ధతతో ఉంది. కాబట్టి వీళ్ళ దాడి కేవలం భారతదేశం మీద మాత్రమే కాదు, అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రధానమంత్రి అయినటువంటి తారిఖుర్ రెహమాన్ మీద కూడా. వాళ్ళ వాదన ఏంటంటే, ఈ తారిఖుర్ రెహమాన్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి అవ్వగానే 19 మంది బంగ్లాదేశీల్ని చంపేశారు, 24 మందిని గాయపరిచారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆఫ్ ఇండియా, మన భారత సిబ్బంది ఇంతమందిని చంపేశారు అని చెప్పేసి చెప్తున్నారు. అలా బంగ్లాదేశ్లోకి వెళ్ళినటువంటి 83 మందిని అరెస్టు చేశారు అని చెప్పి, ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్. అన్అఫీషియల్గా చాలా ఎక్కువగా చాలామంది అట్నుంచి ఇప్పుడు బంగ్లాదేశ్కి తిరిగి వచ్చేస్తున్నారు. సో ఇవన్నీ తీసుకుని ప్రభుత్వం విఫలమైంది కాబట్టి స్థానిక వాళ్ళ దేశీయ ప్రభుత్వం పైన ఒక దాడి, రెండవది ఇటు పూర్తి స్థాయిలో భారత్ పైన ఒత్తిడి పెంచి మతోన్మాద శక్తుల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. BSF సిద్ధంగా ఉంది ఇలాంటి వాళ్లను డీల్ చేయడం కోసము AK-47 లోడ్ చేసుకుని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.